పెళ్లి అంటే ఆనందం, సంతోషం, సంబరం, సాంప్రదాయం ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్ళంటేనే ఫుల్ సందడి, కోలాహలం. ఎవరు మాత్రం ఈ సందడిని ఎంజాయ్ చేయాలని అనుకోరు. కానీ పెళ్లిలో దొరికే ఎంజాయ్మెంట్ను పొందాలంటే మాత్రం తప్పనిసరిగా పెళ్లికి వెళ్లాల్సిందే. అంతేకాని మనం అనుకున్నప్పుడు పెళ్లి సందడిని ఎంజాయ్ చేయలేం. అయితే ఇప్పుడు వెడ్డింగ్ ఎంజాయ్మెంట్ను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు. దీనికోసం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా అవసరం లేదు. ఇదేంటి వధూబరు లేకుండా పెళ్లినా, అదేంటి అని అనుకుంటే ఈ ఫేక్ వెడ్డింగ్ స్టోరీని చూడాల్సిందే. ట్రెడిషనల్ వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్లతో కొత్త కొత్త పద్ధతుల్లో జీవితాంతం పెళ్లి చేసుకున్న వారితో పాటు వారి బంధువులకు, పెళ్లికి వచ్చిన అతిథులకు గుర్తు ఉండిపోయేలా కోట్లలో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరి అన్నట్టుగా పెళ్లి చేసుకునే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ట్రెండ్కి బాగా కనెక్ట్ అయిపోయి యూత్ ఆ ఎంజాయ్మెంట్ కోసం మరో కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. అదే ఫేక్ వెడ్డింగ్, మాక్ వెడ్డింగ్. అంటే ఉత్తుత్తి పెళ్లి. అలా అని అంతా ఉత్తుతే ఉండదు. పెళ్లి మండపం, డెకరేషన్, బాజా భజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్, ఫోటోషూట్, బారాత్, మిరుమిట్లు గొలిపే బాణాసంచా, భోజనాలు ఇలా అన్నీ ఒరిజినల్ గా పెళ్లి జరగాలనే సందడి సందడిగా ఉంటాయి. కానీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాత్రం ఉండరు. అయితే ఈ పెళ్లిని అటెండ్ చేయడానికి 1499 పెట్టి ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలి. చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో ఈ ఫేక్ వెడ్డింగ్కి హాజరైతే పెళ్లి వేడుకను సరదాగా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మిగతా హంగులు, ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చూసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక ఈవెంట్ లాంటిదే. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ కు ఈ మధ్య కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి ఈ సరికొత్త ఫేక్ వెడ్డింగ్స్. అయితే ఈ ట్రెండ్ క్రియేట్ చేయడం వెనుక పెద్ద రీజనే ఉంది. వర్క్ లైఫ్ లో బాగా బిజీ అయిపోయి ఒత్తిడికి ఫీల్ అవుతున్న వారికి కూసింత ఉపశమనం కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్కసారి ఈ ఫేక్ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారంటే పెళ్లి వేడుకల్లో పాల్గొంటూ అక్కడ ఉన్న కాసేపు తనవి తీరా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పూణే వంటి నగరాల్లో ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోనూ పాకే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వెడ్డింగ్ కల్చర్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ వెడ్డింగ్ కల్చర్ ఏంటని మండిపడుతున్నారు. మరికొంతమంది ఈ ఫేక్ వెడ్డింగ్ కల్చర్ మన ఆచారాలను అపహాస్యం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రాను రాను ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.